సో ఇప్పుడు వరకు మీరు కిచెన్ డైనింగ్ ఏరియా చూసారు కదా, ఇప్పుడు హాల్ లోకి వెళ్దాము రండి. అలా మాకు ఆల్రెడీ ఇక్కడ హాల్ ఉంది బాల్కనీకి తీసుకోతారేంది వీళ్ళు కూడా? అంతే కదా. లేనప్పుడు తీసేస్తాను. This is living కట్టన్ ఎంకల్ అంత దాగుందారా? ఇదేంట్రా ఇది? 2 ఇచ్చారండి. ఓపెన్ చేస్తే wow. ఏడికి వస్తుందిరా అంత స్పేస్? బ్లాక్ హోల్స్ ఉన్నాయి దానిలో. ఏంద్రా అంత పెద్దగా ఉన్నాయి అవి? ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? ఇన్ని రోజులు మనం ఇండియన్ హోమ్ టూర్ చూసినాం, ఈరోజు లండన్ లో హోమ్ టూర్ అంట. సో వావ్ నైస్. నిజంగానా? ఎస్, చాలా ఎక్సైటింగ్ ఉన్నది. లండన్ హోమ్ టూర్ అంటే మామూలుగా ఉండదు. మనోళ్ళే కదా? మనోలే అయితే చూడాల్సిందే. ఫ్లైట్ ఎక్కేద్దామా పిల్లలు? ఎస్. ఓకే ఎస్ అన్నయ్య ఎస్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. హాయ్, వెల్కమ్ టు అవర్ హోమ్ ఇన్ లండన్. సో యాక్సెంట్ మొత్తం మారిపోయింది కదా. వెల్కమ్ టు అవర్ హోమ్ ఇన్ లండన్. అంటే లండన్ లో ఉన్నారు కదా, కొంచెం అలా చెప్పాలి అలా. యా, యా. మన భాష అనేది కొంచెం అది దొరలాలి, రోల్ చేయాలి. రోజు అదే మనమైతే రారాబాయ్ లోపలికి రారాబాయ్ అంటాం. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ లివింగ్ ఏరియా ఉంటుంది. పైకి వెళ్తే బెడ్రూమ్స్ అండ్ వాష్రూమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి డీటెయిల్ గా మనం చూద్దాం రండి. సో కాదురా, పైన అంటే నాకు అదే డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైనా అయితే ఊకే పైకి ఉరకాలా? అదే కదా అంత మోషన్స్. ఆ, అదే కదా మోషన్స్ సేంది పరిస్థితి. ఊకో పైకి కిందికి తిరగాలి. నాకు ఒక్కడికే అనుకో, నీకు అదే అనిపించిందా? అదే మరి. మళ్ళా చూసినావా, డైనింగ్ హాల్ కింద ఉంది. కింద అప్లోడ్, పైన డౌన్లోడ్. అదేంట్రా అలా కట్టారు పైన? పెద్ద సమస్య వచ్చి పడిందే. yes, ఇదే మా కిచెన్ అన్నమాట. మాది ఓపెన్ కిచెన్, ఓపెన్ ఎవ్రీథింగ్, ఓపెన్ డైనింగ్ ఏరియా. ఓపెన్ డైనింగ్ ఏరియానా? అదేదో చూద్దాం. సో కిచెన్ చూసాక డైనింగ్ హాల్ లో అరే అంటే మొత్తం చాలా బాగుంది. టైల్స్ మాత్రం మన ఇండియన్ టైల్స్ లెక్క ఉన్నాయి. మా ఇంట్లో కూడా మన ఇంట్లో ఉన్న టైల్స్ లెక్కనే ఉన్నాయి. లెఫ్ట్ లో ఉన్నది మన రూపాయల ఫ్రిడ్జ్ ఏనా? కాదు, అదే అనుకుంటాం కానీ అది కాదు. నాకైతే ఏ ఫ్రిడ్జ్ చూసినా సరే కోటి ఫ్రిడ్జ్ గుర్తుకొస్తుంది ఈ మధ్య. అదే అందుకే. ఇది హోమ్ టూర్ కాబట్టి నేను జస్ట్ చూపిస్తున్నాను హౌస్ అంతా ఇన్ డీటెయిల్డ్ గా. మీకు కిచెన్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈసారి కిచెన్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. ఏంది ఇప్పుడు దానికోసం ఇంకో వీడియోనా? ఇది సిరీస్ మరి. ఓ యూనివర్స్, ఇది మల్టీవర్స్ లాగా. మర్చిపోయా, ఇదంతా సిరీస్ కదా అన్ని. ఒక్కొక్క రూమ్ మళ్ళీ సపరేట్ హోమ్ టూర్ ఉంటది. అంటే సినిమా వాళ్ళే సిరీస్ చేయాలా? యూట్యూబ్ లో బ్లాగర్స్ తీయదా సిరీస్ లో? ఎస్. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. ఇది ఇక్కడ న్యాయం. లేదు, ముందే ఈ మధ్య ప్రతి ఒక్క సినిమా 2 పార్ట్లు వస్తున్నప్పుడు మన బ్లాగర్స్ కూడా సిరీస్ తీయడంలో తప్పులేదు. సెకండ్ పార్ట్ వాస్ పర్సనల్. ఇదంతా చూస్తున్నారు, ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది ఇంటికి అనుకుంటున్నారా? సో కబోర్డ్ లో ఇన్బిల్ట్ ఇచ్చాడు అది చెప్పాలి. ఇది ఇంటెలిజెంట్ ఫెలో. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మెత్తటి ఉంటుంది. ఇది కొంచెం లండన్ లో ఉన్నా కూడా మన ఇండియన్ ఫ్రిడ్జ్ లానే ఉంది, చూసినావు కొంచెం. ఆ సగం దాగిన కోకోకోలా ఉంది చూసినావా? ఆ, అది చూస్తే చెప్పొచ్చు మన ఇండియన్స్ అని చెప్పి. మనం లాస్ట్ టైం రూపాయల ఫ్రిడ్జ్ టూర్ చేసినప్పుడు ప్రతి దానికి సపరేట్ బాక్స్ ఉండే చూసినా. ఇది 50 లక్షలే. అండ్ ఇది సెమీ ఆర్గనైజ్డ్, మరీ ఆర్గనైజ్డ్ లేదు. అంటే యూకే లో ఉన్నా సరే పక్కా ఇండియన్ ఫ్రిడ్జ్ ఇది అనమాట. ఎస్. మనకి జర రిలేటబుల్ ఉంది, లోపల రిలేటబుల్, బయట కాదు. నాకైతే ఆ కోకోకోలా ఒక్కటే రిలేటబుల్ అనిపిస్తుంది. అది మాత్రం పక్కా ఉంటది. కొంచెం మెస్సీగా ఉంటుంది ఏమనుకోవద్దు. ఇది ఇలానే ఉండాలి, మన వాళ్ళ ఫ్రిడ్జ్ లాంటి ఇలానే ఉండాలి అసలు. ఎంత ఇబ్బంది పడుతుంది చూసినావా? మెస్సీగా ఉంది కొంచెం, ఏమనుకోకుండా. అంటే ఇలానే బాగుంది, ఇలానే ఉండాలి. యాక్చువల్గా మెస్సీ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే
మా ఫ్రిడ్జ్ టూర్ అది వేరేది. ఇది ఇప్పుడు రాదు. అది మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలేండి. కిచెన్ ఏంటి ఇంత నీట్ గా ఉంది అని అనుకుంటారేమో. క్లీన్ So చేశారు obviously బ్లాగ్ మరి కోసం. అని అనుకుంటారేమో. సో ఆబ్వియస్లీ మరి ఎప్పుడైనా నీట్ గానే ఉంటుంది. చూసినావా? సారీ సారీ. ఎప్పుడైనా నీట్ గానే ఉంటది. నీలా అనుకుంటున్నావా? కిచెన్ క్లీన్ చేయరా అంటే బెడ్ మీద పడుకునే లెక్క బద్ధకం అనుకుంటున్నావు అందరికి నీలాగా? ఎవరైనా బ్లాగ్స్ కోసమే కదరా నీట్ ఉంచుతారు. అందరు నీలా ఉండరు కదరా. కొందరు నీట్ గా ఉండాలనుకుంటారు. యా అది కూడా కరెక్టే. అయినా అంత మరీ అంత నీట్గా ఉంటే నాకు చూడబుద్ధి అయితలే. నాకు తెలుసు నీకు ఎట్లా ఉండాలంటే అక్కడ ఉల్లిగడ్డ పొట్టు ఉండాలి, అక్కడ పక్కన ఇక్కడ పక్కన మొత్తం పచ్చిగా ఉండాలి, ఇట్లా కొంచెం రైస్ పడి ఉండాలి, అక్కడక్కడ కొంచెం Yeah. ఆయిల్ ఇట్లా స్పిల్ అయ్యి ఉండాలి. అంతే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది. గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగి ఉండాలి. గ్యాస్ మీద పాలు పొగడం పర్సనల్ రా. గుడ్లు ఇరగొట్టి ఎక్షెల్స్ అనేది అక్కడ ఉండాలి. ఎగ్షెల్స్, బ్రోకెన్ ఎగ్షెల్స్. Yeah. బ్రోకెన్ ఎక్షెల్స్. సో ఇక్కడే కదండి హైదరాబాద్ లో కూడా ఇంటి దగ్గర గానీ ఇక్కడ గానీ చాలా రిచ్ అనుకుంటారా వీళ్ళు. వీళ్ళంతా నీట్. అదే కదా హైదరాబాద్ లో అయినా వీళ్ళు లండన్ లో అయినా మరి. ఇదేంటి స్టాక్ ఏంటి మైక్రోవేవ్ అది మైక్రోవేవ్. ఇక్కడ ఇదేంటి దీనికి ఇది వచ్చేసరికి డిష్ వాషర్ అన్నమాట. ఏది ఇది లేక మన సాయిగాడు పాపం ఆఫీస్ నుండి రాత్రి 11 వచ్చి కడుగుతా ఉంటాడు. వాడు రాత్రి 2 గంటలకి లేచి సామాన్ అడుగుతుండే అప్పుడు. అంతే, అందుకని నేనే డిష్ వాషర్. ఇంకేంది డిష్ వాషర్ మనకి. ఇది వచ్చేసరికి వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్. కిచెన్ లో వాషింగ్ మిషన్ ఏందిరా? గిన్నెలేస్తారా దాంట్లో? ఫస్ట్ టైం చూస్తున్నారా కిచెన్ లో వాషింగ్ మిషన్? అదే కదా. లండన్ రాది, లండన్ లో అలాగే ఉంటది. స్పేస్ సరిపోలేదని చెప్పి అన్ని ఇట్లా పెట్టేస్తారా కిచెన్ లోనే? సో ఇది మైక్రోవేవ్. ఇది ఓవెన్. ఓవెన్. ఇంత ముందు కూడా ఓవెన్ కదా. ఇట్లా చిన్నది రాది, కర్రీస్ వేడి చేసుకోనికి. అది వంటలు ఉండడానికి, కేకులు పెద్ద పెద్ద చేసుకొని. వంటలోకి గ్యాస్ ఉంది కదా. అరే కొన్ని బేక్డ్ ఐటమ్స్ ఉంటాయి కదరా అబ్బాయి. పిజ్జా పిజ్జాస్ ఒక్కటి కూడా లేదురా నాయన. 2-3 ఎందుకురా అసలు? జస్ట్ కూరలు వేడి చేసుకోనికి అంతే. కూరలు వేడి చేసుకోనికి ఓవెన్. మరి అది లండన్ అది. ఓకే, నువ్వు నన్ను చూస్తున్నావు, కెమెరాని చూడాలి. కెమెరాని చూసి చెప్పు. చాలా డేస్ తర్వాత వచ్చావు కదా, సో నిన్నే చూడాలి. డైలాగ్ ఇవన్నీ చూడనికనే చూపిస్తావారా నువ్వు ఇవన్నీ? హోమ్ టూర్ ఏదా? ప్రతి హోమ్ టూర్ లో ఈ రొమాన్స్ చూడలేక పోతున్నాం రవి. అది రొమాన్స్ కాదురా, అది ప్రేమ. అంటే అదే మరి క్యూటెస్ట్ రొమాన్స్ రా మీరు. సాయి అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీకు ఇదంతా అలవాటే కదా. ఇంకా కాల అంటుండంటే వాడంటే సింగిల్ చింతకాయ కాబట్టి సింగిల్ ఏవా ఒక నేను నమ్మదురా అడుగు తిరు. కిచెన్ తర్వాత నెక్స్ట్ చూసి మన లివింగ్ రూమ్. మాది కిచెన్ డైనింగ్ రెండు కంబైన్డ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం లివింగ్ రూమ్ కాదురా, డైనింగ్ రూమ్ రా. ఓకే. ఇదంతా కిచెన్. సో మధ్యలో కొంచెం పార్టీషన్ టైప్ లో ఉండాలని చెప్పి కింద ఇట్లా మ్యాట్ వేసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇది డైనింగ్. అక్షయ్ ఎంత అడిగినావు కదరా కిచెన్ కి అటాచ్డ్ అని చెప్పి. ఓకే ఓకే, చాలా బాగుందిరా. ఏదో రెస్టారెంట్స్ లో ఉంటే చూడు, అస్థెటిక్ లుక్ అంటారు. అది బ్యూటిఫుల్ కార్నర్ అంటారు కదా, కార్నర్ లాగా ఉంది అది. ఏదో వైట్ కూడా డిన్నర్ కోసం ఉన్నట్టుంది అది. మొత్తం ఆ కలర్ కాంబినేషన్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇంట్లోనే డేట్కి వెళ్ళొచ్చు అయితే. అదే కదా. అంటే ఇప్పుడు బయట డేట్కి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి బ్రో, అందుకే ఇంట్లోనే సెటప్ చేసుకున్నాం. ఎస్. సో ఇప్పుడు వరకు మీరు కిచెన్ డైనింగ్ ఏరియా చూసారు కదా, ఇప్పుడు హాల్ లోకి వెళ్దాము రండి. మాకు ఆల్రెడీ ఇక్కడ హాల్ ఉంది. బాల్కనీకి తీసుకోతారేంది వీళ్ళు కూడా? అంతే కదా. కర్టన్స్ ఇవన్నీ హౌస్ తీసుకున్నప్పుడే ఇచ్చారు. సో మేము ఏంటంటే అవసరమైనప్పుడు వేసుకుంటాం, లేనప్పుడు తీసేస్తాం. కట్టన్ ఇంకల్ అంత దాగుందారా? ఇది నార్నియా సినిమా ఉంటుంది చూసినావా? కబోర్డ్లకి వెళ్తే మొత్తం ప్రపంచం వస్తుంది. అది ఏమంటారు, వింత ప్రపంచం ఏదో సాంగ్ ఉంటుంది చూడు. ఇన్ని వింతలన్నీ. అది కాదు అదే. ఓ ఇంత పెద్ద స్పేస్ ఉందని కూడా అర్థం కాలేదు తెలుసా, కట్టెన్ వేసి ఉండడం వల్ల. అదే సో ఇట్ విత్ టీవీ యూనిట్. ఇంత ఎట్లా కవర్ చేసిర్రా అసలు కట్టెన్స్ తోటి? నేతాడు ఏం లేదు అనుకుంటున్నా తెలుసా ఇంకా.
అదే మ్యాజిక్. నేను నార్మల్ విండో ఏమన్నా ఉందేమో అనుకున్నా, లేకపోతే బాల్కనీకి డోర్ ఉందేమో అనుకున్నా. అదే కదా. మీరు కిచెన్ అలాగే డైనింగ్ ఏరియా చూసారు కదా. నెక్స్ట్ ఇది పూజ గది అనమాట. ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది. సో వాకిన్ ఏరియాలో కొంచెం స్పేస్ లో మేము పెట్టుకున్నాము. కింద కబోర్డ్స్ అన్ని వచ్చి చూసినావా, ఎక్కడ పోయినా మాత్రం కింద న్యూస్ పేపర్ వేయడం కామన్ రా. మన హ్యాబిట్ అది. న్యూస్ పేపర్ లేని మనం ఏది పెట్టాము అట్లా. ఎస్. సో ఇక్కడ మేము న్యూస్ పేపర్స్ వేసాం అనమాట ప్రెసెంట్. బట్ మేము క్లోత్ మార్చాలి. వద్దు మంచి టైం కోసం చూస్తున్నాము. ఎందుకు అంటే ఎందుకు న్యూస్ పేపర్ బాగానే ఉంది అంటే మన ఇండియన్ తెలుస్తుంది కదా, మన వాళ్ళు తెలిసిపోతుంది న్యూస్ పేపర్ అని చూడగానే. ఇండియన్ హ్యాక్స్. ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అంటున్నా. ఎస్. ఫస్ట్ టైం ఒక హోమ్ టూర్ చూస్తుంటే చాలా రిలేటబుల్ అన్ని కనిపిస్తున్నాయి. న్యూస్ పేపర్స్ మీద పెడితే దీనిలో ఉన్న బ్యాడ్ అంతా అట్రాక్ట్ అవుతది అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఇది నిజమో కాదో ఐ డోంట్ నో. బట్ ఎంత చదువుకున్నా, ఎంత లండన్ ఉన్నా ఇవన్నీ కామనే. న్యూస్ పేపర్ లో బ్యాడ్ ఉంటదా? ఇది అంటే ఎప్పుడు అరే వచ్చింది? ఎవరో ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మన సుమెంట్ ఫేక్ వీడియోలు ఉంటాయి కదా. అనకు నువ్వు. యాంకర్లని డాక్టర్లని చేస్తారు వాళ్ళు. ఆ, అదే కదా. వాళ్ళ నుంచి వచ్చినట్టుంది ఆ న్యూస్. అంత పెద్ద డివైన్ శక్తే పేపర్ల మీద ఉంది, ఇంకేం బ్యాడ్ వస్తారా అంత నుంచి. అదే కదా. గ్రౌండ్ ఫ్లోర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు పైన బెడ్రూమ్స్ ఉంటాయి, చూద్దాం పదండి. సో ఇవన్నీ స్టెప్స్ అనమాట. అవునా? మా తెలియదు మేడం. తెలియదు మాకు. ఎంత అంటే అమాయకంగా అంటారు కొన్ని వాటిల్లో కావాలని ఇది చేస్తారు. కావాలని. పాపం ఇలా మాత్రం పాపం కావాలని కాదురా అంతా. కొన్ని ఇలా కాదు, కొన్ని ఇట్లా కావాలని ఫ్రిడ్జ్ అంటారండి. మీకు తెలియదు, మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇది ఫ్రిడ్జ్ అని పసాలే చెప్తారండి. దీంట్లో అన్ని న్యాచురల్ గా ఉన్నాయి రా మొత్తం. ఆ, పాప మామ ఇన్నోసెంట్ గా చెప్పిందిరా. అదే కదా. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇదేంటి మరి ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇదేంటి? సారీ మీకు చెప్పడం మర్చిపోయాను. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మాకు ఒకటి కమోట్ ఇచ్చారనమాట. ఓకే, వాష్రూమ్. ఇది వాష్రూమ్. ఓ, అది ఉందా? ముందే చెప్పాలి కదండి. అదే కదా, లేకపోతే ఇంతసేపు మన క్వశ్చన్ ఉండే కదా ఒకటి. ఓకే ప్రశాంతం కిందనే వెళ్ళొచ్చింది. ఎస్, లేదు పై కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్బా సాయిరామ్. ఓకే, మొత్తం అయితే ఫస్ట్ ఫ్లోర్ వచ్చాం కదా. ఇది ఒక బెడ్రూమ్. ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్, అదొకటి గెస్ట్ బెడ్రూమ్. Guest, and ఇది గెస్ట్ ఏందిరా, ఇది బుట్టలకి వచ్చినట్టుంది. అలాగే ఇది అదే కదా. వాష్రూమ్ అన్నమాట. ఇది బాయిలర్ రూమ్ కి ఇచ్చారు. ఇది అరే కాదురా, చూడడానికి ఏరియా చాలా చిన్నగా అనిపిస్తుంది. రూములేమో అంటే లేకుండా సరే చాలా పెద్దగా అనిపిస్తున్నాయి రూమ్లన్నీ. మళ్ళీ అది కూడా మొత్తం వైట్ అండ్ వైట్ ఇట్లా మొత్తం 5 స్టార్ హోటల్ వైబ్స్. అదే కదా, హోటల్ చూసినట్టు ఉంది, అన్ని పక్క పక్కనే డోర్స్. అదే కదా. చూద్దాం. ఇది ఒక బెడ్రూమ్. ఇది మా సిస్టర్ ఉంటుంది. ఓకే. ఇది నాదన్నమాట. నా బెడ్రూమ్ చూపిస్తాను నేను. వెల్కమ్ టు మై కాలేజ్. సో ఇదే మా రూమ్ అనమాట, బెడ్రూమ్. సో ఇప్పుడు దీనిలో అన్ని చూపిస్తాను మీకు ఏంటి అనేది. సో ఇక్కడికి వచ్చేసి ఇది బెడ్ అన్నమాట. లైటింగ్, ఫ్లవర్స్, ఏంది ఫ్లవర్ వాజెస్, గ్లాస్, చాలా అన్ని unique గా చాలా బాగున్నాయి. చాలా క్యూట్ గా ఉంది. కర్టన్ ఒకటే మన వైపు గుర్తుకొస్తుంది. అంటే ఇప్పుడు అంత నీట్ గా ఉన్నాక ఒక డిస్ట్రిక్ట్ ఉండాలి కదరా. ఎస్. ఆ ఫ్లవర్ వాజ్ లో అయితే మ్యూజియం లో ఉంటాయి చూసినావా, ఈ యాంటిక్ పీసెస్ మీద లైటింగ్ పెట్టుకొని అట్లా. అదే కదా. మాకు ఇక్కడ ఎలా అయింది అంటే బ్లైండ్స్ ఉన్నాయి, బ్లైండ్స్ ఇచ్చారు, ప్లస్ కర్టన్స్ అన్నమాట. మనం 2 కావాలంటే 2 వేసుకోవచ్చు. అంత మంచి బ్లైండ్స్ ఇచ్చినాక ఇది ఎందుకమ్మా అసలు? అంటే అది ఉండాలి, మన ఇండియన్ ఫ్లేవర్ Yes. ఉండాలి, లేకపోతే మంచిగా ఉండదు. అది ఉండాలి. సో రూమ్ అంతా చూసారు. కబోర్డ్స్ ఏవి అనుకుంటున్నారు కదా, ఇవే కబోర్డ్స్ Yes. అన్నమాట. చూపిస్తాను. అవునా? ఇది ఇంకో రూమ్ లో ఉన్నది దీనిలోకి వెళ్ళి. సో అది డ్రెస్సింగ్. డోర్లు బయటే ఉండి కబోర్డ్లు బయటే ఉంటాయి. అదే కదా, ముందే కట్టన్ వెనుకనే ఏముంటుందో తెలుస్తలేదు. అదే కదా అసలు. 2 ఇచ్చారన్నమాట. ఓపెన్ చేస్తే వావ్, ఇవి డ్రెస్సింగ్. ఏంద్ర అంత పెద్దగా ఉన్నాయి అవి? మన సెల్ఫ్లలో బట్టలు పెట్టుకోనికే జాగా సరిపోదు. వీళ్ళు చూడు, ఒక మంచి వెయ్యి కూడా పెట్టుకునేట్టు. రూమ్ ఉంది మరా. మీరు మొన్న చూడలే 8 crores ఫ్లాట్ అండ్ వాక్ త్రూ వార్డ్రోబా? ఆర్డర్ అది ఏంది, జస్ట్ వాక్ చేయొచ్చు, ఇట్లా తీస్తే అంతే. వీళ్ళు చూడు, వాక్ చేసి అలా వండుకోవచ్చు. ఒక మంచి అదే కదా.
కొన్ని మా హస్బెండ్ వచ్చారు కాబట్టి తన క్లోత్స్ కూడా యాడ్ అయిపోయాయి. ఉంటాయి కదా. ఒక 2 ఇచ్చాం తనకి, 2 ఎందుకంటే మ్యారేజ్ అయిపోయాక అక్కడికి వెళ్తే నాకు ఓన్లీ 2 షెల్ఫ్స్ ఇచ్చారు కాబట్టి తనకు కూడా నేను 2 షెల్ఫ్స్ ఇచ్చాను. రివెంజ్ ఇది రివెంజ్ ఎట్లా చెప్తుంది చూసిరా మీరు అసలు? కసి అది ఇంపార్టెంట్. కోపం ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చెప్పే విధానం అది ఇంపార్టెంట్. అయినా ఎడవైనా వాళ్ళకే బట్టలు ఎక్కువ ఉంటాయి. Yes, మనకి 2 షెల్ఫ్లు కూడా ఎందుకు, ఒకటి చాలు. సో ఇది వచ్చేసరికి ఇంకొకటి అన్నమాట. ఈ బట్టలు అన్నవరే అమ్మా, ఇది నా, ఆరెంజ్. సో ఇది నావి. దీనిలో కూడా కొంత అన్నీ ఉన్నాయి. ఇది నా. సరే బట్టలు. సో ఇక్కడ కూడా లైటింగ్ కి మనకి ఇలా ఓ ఇచ్చారు. నైస్ కదా. ఒరే ఏదిరా ఇది? లైట్ వేయకముందు లైట్ వేయకముందు ఉంది, లైట్ వేసినాక అంత స్పేస్ ఉంది. ఏడికి వస్తుంది అంత స్పేస్? బట్టలు బ్లాక్ హోల్స్ ఉన్నాయి సో దానిలో. ఇక్కడ కూడా లైటింగ్ కి మనకి బయట నుండి చూస్తే డోర్ తప్ప ఏం కనిపిస్తలేదు తెల్లగా. అదే కదా, లైట్ కానీ అసలు లోపల ఇంకో స్వరంగా ఉన్నట్టు వస్తుంది స్పేస్. ఇది ఎక్కడ మాస్టరా ఓ మొత్తం? నైస్ కదా. లండన్ లో మా హోమ్ టూర్ మీకు ఎలా చాలా నచ్చిందో బాగుంది. ఏంటో చెప్పండి మాకు. వి లైక్ ఇట్. పద్ధతిగా, ఇంత పద్ధతిగా అసలు హోమ్ టూర్ ని చూడలే, ఇంత న్యాచురల్. ఇట్స్ క్యూటెస్ట్ హోమ్ టూర్ ఐ హావ్ ఎవర్ సీన్. ఏంటంటే ఇది రెంట్ హౌస్ అండి, ఓన్ హౌస్ కాదు. ఓ ఓ రెంట్ హౌసా? లండన్ లో ఓన్ హౌస్ ఉంది ఏంటో అనుకునే వాళ్ళు అనుకోకండి. సో ఇందులో నీకే అరే సాయి, లండన్ లో ఇల్లు, హైదరాబాద్ లో ఇల్లు, బాగా రిచ్ ఇల్లు అని ఏదో అన్నావు. ఎంతో నేను అది రెంటెడ్ హౌస్ అంటే. ఓకే 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 ఓకే. ఫర్దర్ గా చాలా చాలా వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము కూడా చాలా చాలా వీడియోస్ చేస్తాం, ఫర్దర్ గా చాలా చాలా మంచి వీడియోస్ చేస్తాం. సో మీరు కూడా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ కూడా చేయండి ఈ హోమ్ టూర్ ఎలా అనిపించిందో. హోమ్ టూర్ రియాక్షన్ ఎలా అనిపించిందో. ఓ సారీ, హోమ్ టూర్ రియాక్షన్ ఎలా అనిపించిందో అంటే ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ కూడా అయిపోయినాం positive కదరా react మనం. మనమే హోమ్ టూర్ చేసినట్టు ఫీల్ అవుతున్నాం. అదే కదా. సో చూసారా కదా గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. Yes. డెఫినెట్ గా చెక్ చేసి విల్ ట్రై టు డూ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నాన్నగారు చిట్టా 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 చిట్టా